లక్ష్యం అంటే డబ్బులు సంపాదించడానికి ఏం కాదు. లాస్ట్ ఇయర్ ఒక 10 బ్రాంచ్లు పెట్టాను. ఇప్పుడు రాజకీయం రాలేకపోతే ఇంకో 15 పెట్టచ్చు. అంటే పరిపూర్ణంగా ఫింగర్ టిప్స్ లాగా నేను వెళ్తున్నాను బ్రాంచ్లు పెట్టడం అనేది. కానీ అది ఆపి ఒకసారి ప్యూర్లీ సమాజ సేవ చేద్దామని మాత్రమే ఈ రంగంలోకి వస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులు మరి చాలా సఫర్ అవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఉద్యోగాలు చాలా ఖాళీలు ఉన్నాయి. కానీ ఆ భర్తీల విషయంలో ప్రభుత్వం ఓకే వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నా కూడా ఇంకా సంథింగ్ ఎక్కడో మిస్ అవుతుంది. మరి ఆ గ్యాప్ను ఫిలప్ చేస్తూ నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మరి అవన్నీ ఫిలప్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ నిరుద్యోగం అనేది మనకు కనపడుతుండదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేదే కాకుండా ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎక్కడికక్కడ మనం కొంచెం సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద కొన్ని ఫ్యాక్టరీస్ కంపెనీస్ తర్వాత లోకల్ వాళ్ళకి కొన్నింట్లో రిజర్వేషన్ని మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి గోదావరికి రామగుండంలో చూసుకున్నట్లయితే ఎంతోమంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అక్కడ వస్తుంటారు ఎవ్రీ ఇయర్. ఆ ప్రాంత వాసులకి 60-70% మనం రిజర్వేషన్ కల్పించినట్లయితే అక్కడ వాళ్ళు అక్కడ